పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి స్తోత్రములు నాయన. ఈ సమయంలో నాయన వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి నాయన మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి నాయన మీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి నాయన ఆత్మచేత నింపబడి ఆశీర్వదించబడి ఈ స్థలం నుండి వెళ్ళగలిగే కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలోకి వెళ్దాం దేవులారా. ఏమైనా హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా దేవుని బిడ్డలారా? ఎస్, మన బలం ఏంటంటే దేవునిలో ఉన్న సంతోషమే, ఏం లేదు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, వారికి ఉన్నటువంటి సామర్థ్యాలను బట్టి ఆనందిస్తారు. మనకి ఏం లేకపోయినా ఆయన నామాన్ని బట్టి మనం ఆనందించవచ్చు. రైట్. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మెలకువగా ఉండి విశ్వాసమునందు నిలకడగా ఉండి పౌరుషము గలవారైండుడి బలవంతులై ఉండుడి. చాలు, ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, ఉండుడి ఉండుడి ఉండుడి, అలా ఉండాలి అంటున్నాడు. మెలకువగా ఉండాలని, విశ్వాసమునందు నిలకడగా ఉండాలని, పౌరుషము గలవారై ఉండుడి అని, బలవంతులై ఉండుడి అంటున్నాడు. వీటిలో ఒక సందర్భాన్ని, ఒక వాక్య భాగాన్ని నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ 13వ వచనంలో ఒక అంశాన్ని, విశ్వాసమునందు నిలకడగా ఉండుడి. నిలకడ అంటే కదలనిటువంటి స్థిరమైన విశ్వాసం. నిలకడగల అంటే విశ్వాసమందు నిలకడగా ఉండుడి అనే మాటని మీరు గుర్తించండి. దాన్ని అండర్లైన్ చేయండి. విశ్వాసములో నిలకడగా ఉండడము అంటే దేవునిలో మనం నిలిచి దేవుని యందు మన విశ్వాసము కొనసాగిస్తూ కదలనేటువంటి స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైనా మన విశ్వాసము స్థిరత్వం లేకుండా సందేహం వలన, అనుమానం వలన, భయాల వలన, తొందర వలన, మనకు కలిగిన పోరాటముల వలన మన విశ్వాస విషయంలో బలహీనమైపోయి, విశ్వాస విషయంలో మనం బలహీనమైపోయామా? ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడం. విశ్వాసము నూతన పరచబడాలి, పునరుద్ధరించబడాలి. ఇవి విశ్వాసము ఎలాంటి విశ్వాసం అంటే స్థిరమైన విశ్వాసం, చెక్కు చెదరనిటువంటి స్థిరమైన విశ్వాసం. దేవుని బిడ్డారా, ఓ పాస్టర్ గారిని ఒక సహోదరి ఆమెతో మాట్లాడుతూ, ఒక సహోదరి ఓ పాస్టర్ గారితో మాట్లాడుతూ ఆమె కుటుంబంలో ఆమెకు జరిగినటువంటి స్థితిగతులు, పరిస్థితులు పాస్టర్ గారితో పంచుకుంది. అయ్యగారు, ఏం చెప్పమంటావు, నా జీవితం ఈ పసిబిడ్డలతో నేను ఈ సంసారాన్ని ముందు కొనసాగిస్తున్నాను. ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళాడు. ఈ చిన్నారి బిడ్డలు నేను పోషించుకోవడానికి నాకు చిన్న ఉద్యోగం ఉంది. అంత మాత్రమే కాకుండా చుట్టుపక్కల వారికి సూటిపోటు మాటల చేత నేను బాధపడుతుంటాను. అనేకమైనటువంటి అపాయాలకు గురవుతూ ఉంటాను. నేను చాలా జీవితం కష్టంగా ఉంటుంది అని పాస్టర్ గారితో ఆమెకున్నటువంటి సంసారంలో ఉన్నటువంటి, ఆమె కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి చెప్పుకుంది. పాస్టర్ గారు ఆమెను ఆదరించడానికి ఏం మాటలు పాపం ఏదో చెప్పాడు, అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మరలా ఫోన్ కాల్ వచ్చింది ఆ పాస్టర్ గారికి ఆమె నుండి. అయ్యగారు, మీరు ఏమనకపోతే సమయాన్ని కల్పించుకొని సమాధి దగ్గరికి రాగలరా? ఎక్కడికి? సమాధి దగ్గరికి రాగలరా? పాస్టర్ గారు స్టన్ అయిపోయాడు. ఏం చెప్పాలని అర్థం కాలే పాస్టర్ గారికి. నోట్లో మాట బయట రావటం లేదు. అమ్మ, ఏం జరిగిందని మాట్లాడలేకపోతున్నాడు. లేదయ్య గారు, మీకు సమయం అంటే సమాధి దగ్గర రాగలుగుతారా? ఏంటి అంటే, ఏందమ్మా వాస్తవం ఏంటి, సరైన సంగతి ఏంటంటే, ఏమీ లేదు అయ్య గారు, నా కుమారుడు ఒక చోట నిలబడినప్పుడు కదులుతున్నటువంటి కారులో నుండి ఒకరు కాల్పులు జరిపారు. స్పాట్లోనే డెడ్ అయి చనిపోయాడు. ఆ సమాధి కార్యక్రమానికి మీరు రావాలి అని పాస్టర్ గారు దేవుని దగ్గర కనిపెట్టాడంట. ఆమె దగ్గరకు ఆమెను ఆదరించడానికి నాకు మాటలు లేవు,
పలకడానికి అసాధ్యమైన మాటలు నా నుండి రావు ప్రభా, నువ్వు నాకు సహాయం చేయి, ఏం చేయాలని వెళ్ళాడు. సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆమెలో చెక్కు చెదరని విశ్వాసం, స్థిరమైనటువంటి ఆ చెక్కు చెదరని విశ్వాసం, ఆ ధైర్యం, అనేకులను ఆమె మాటి మాటికి పలకరిస్తూ అందరినీ ధైర్యపరిచే విషయాన్ని నేను చూశాడంట. అరే, ఈమెను ఎలా ఆదరించాలి, ఈ పరిస్థితిలో, ఈ కష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ఈమెను ఎలా ఆదరించాలని నేను అనుకున్నా. ఆమె కష్టములో ఉండి కూడా కుమారుడు చనిపోయి భయంకరమైనటువంటి ఆ పరిస్థితి, ఆ దుఃఖకరమైన పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితిలో మరి అందరినీ కూడా పలకరిస్తూ, మాటి మాటికి అందరినీ పలకరిస్తూ ఆమె ధైర్యంగా ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండడం చూసి పాస్టర్ గారు అనుకున్నారంట. ఏమనుకున్నారంటే, ఈమెకున్నటువంటి దేవుని పట్ల ఈమెకున్నటువంటి స్థిర విశ్వాసము, నమ్మిక నాకు యోబు గ్రంథములో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తుకొస్తుందని యోబు గ్రంథములో దేవుని బిడ్డలారా 1వ అధ్యాయం 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆమెకున్నటువంటి స్థిరమైన విశ్వాసాన్ని చూసి, స్థిరమైన నమ్మికను చూసి. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. ఈ సంగతులలో యోబు ఏ విషయమునందును పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అంటే దేవుని బిడ్డలారా, యోబుకు జరిగినటువంటి పరిస్థితి, యోబుకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. చివరికి అనారోగ్యం కలిగింది. తనుకున్నటువంటి కుమార్తెలు వారు కూడా చనిపోయారు. సమస్త ఆస్తిని అంతా కోల్పోయాడు. చివరికి తనకు రోగం వచ్చింది. ఆ రోగంలో ఆయన ఆ యొక్క బూడిదలో కూర్చొని మంటి పెంకు తీసుకొని ఆ శరీరాన్ని గోక్కుంటూ ఆ వేదనలో ఉన్నటువంటి ఆ కురుపుల చేత బాధపడుతున్నాడు యోబు. ఏమని మాట్లాడాడంట దేవుని? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయిన, యెహోవా నామానికి మహిమ కలుగునుగాక అని చెబుతూ, దేవుడు నాకు అన్యాయం చేశాడని, నాకున్నవన్నీ నేను కోల్పోయాను, దేవుడుండి నాకు ఎందుకు ఇలా జరిగిందని ఎక్కడు కూడా దేవుని తిరిగి ప్రశ్న వేయలేదంట, అడగలేదంట. యోబులో ఉన్నటువంటి స్థిర విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థిరమైన విశ్వాసం అనేది నాకు కానీ మీకు కానీ, దేవునిలో మనకు స్థిరమైన విశ్వాసము, బలమైనటువంటి దృఢమైనటువంటి నమ్మిక ఉందా అనటానికి పరీక్ష ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని పరీక్షించి మనకున్నటువంటి బలహీనత ఏంటో, మనకున్నటువంటి అనారోగ్యం ఏంటో మనకు తెలియజేసినప్పుడు మన కార్యకలాపాలకు అడ్డు తగులుతుంది. కొన్ని కార్యకలాపాలు మనం చేస్తూ ఉంటాం, అంటే పనులు చేస్తూ ఉంటాం. వాటిని మనం చేయలేకుండా ఆగిపోతాం. ఎట్లా ఆగిపోతాం? మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితి, కార్యకలాపాలు ఏమైపోతాయి? ఆగిపోతాయి. అంత మాత్రమే కాకుండా మన సందేహాలు ఏవి సంభవించాయో ఆ సందేహాలు మనల్ని ఏం చేస్తాయంటే, మన విశ్వాసం నుండి పక్కకు వైదొలే విధంగా చేస్తాయి. కొన్ని సందేహాలు మనం విశ్వాసం నుండి పక్కకు వైదొలే విధంగా చేస్తాయి. కొన్ని మనకు అనుభవాలు ఏం చేస్తాయంటే విశ్వాసంలో మరలా బలపరచబడడానికి ఉంటాయి. కొన్ని సందర్భాలు, కొన్ని అనుభవాలు మనం విశ్వాసములో బలపడే విధంగా చేస్తాయి. ఆ అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవులారా. విశ్వాసములో మనం బలహీనమైపోయినప్పుడు స్థిరంగా విశ్వాసములో మనం నిలిచి ఉండడానికి. అంచేత ఒకవేళ ఆత్మ సంబంధమైన శత్రువు మన మీద దెబ్బ తీస్తున్నప్పటికీ ప్రతి పరిస్థితిలో కూడా మనం తట్టుకోగలిగేటువంటి శక్తి మనం కలిగి ఉండాలి. జీవితము క్రిందకు పడదోయబడినప్పుడు జీవితము కొన్నిసార్లు తలక్రిందులు అవుతుంది. అప్పుడు విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. నాకు విశ్వాసం ఏంటి? విశ్వాసం జీవితము ఏమైపోతుంది? తలక్రిందులు అవుతుంది. దేవుడారు అపవాది కింద పడదోసినప్పుడు అప్పుడు తిరిగి మనం ఎలా ఆశను కోల్పోతాం.
నిరీక్షణ కోల్పోతాం, బాగుపడతాం అనేటువంటి నమ్మిక కోల్పోతుంటాం. నేనేమనుకున్నాను, ఏవో ఆశలు ఏవో అనుకున్నాను, ఆశలన్నీ కూడా అడుగంటిపోతున్నాయి, నిరాశ మిగులుతుంది. ఇలాంటి పరిస్థితులలో మన విశ్వాసానికి పరీక్ష, స్థిర విశ్వాసం కావాలి. హల్లెలూయా. అదే పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉంటూ, విశ్వాసములో నిలకడ, కదలకుండా అదే విశ్వాసములో, స్థిరమైన విశ్వాసములో కొనసాగాలి. ఏదైనా మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితంలో కొన్ని జరిగిన అన్యాయం చేశాడని ఆయన, లేకపోతే నన్ను మర్చిపోయాడని, లేకపోతే నా జీవితం పట్ల చేస్తాడా ఈయన అని సందేహాలు ఏమాత్రం రానియకూడదు. నిశ్చయంగా ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో చేస్తాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని మీద ఆధారపడే వారమైతే, జాగ్రత్తగా గమనించండి, మనం దేవుని మీద ఆధారపడే వారమైతే అన్ని విషయాలు కూడా మనం జయించగలుగుతాం. మన దేవుని మీద ఆధారపడే వారమైతే. మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఎలాగా విశ్వాసములో మనం స్థిరంగా ముందుండి ఎలా వెళ్ళాలి, వాక్యము ఎలా మనల్ని బలపరుస్తుందో మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. అందరూ కూడా తీయండి, వాక్య భాగాన్ని చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. ఏంటి బలవంతుడులై ఉండుడనే మాట? బలహీనులై ఉండడని కాదు, బలవంతులై ఉండుడి. బలం ఏంటి? శారీరక బలమును గురించి మాట్లాడటం లేదు, ఆత్మ బలమును గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మ బలం ఎక్కడుంటుంది? ప్రభులో నిలిచి ఉన్నప్పుడే. ప్రభులో నిలిచి ఉన్నప్పుడే మనకు సాధ్యమవుతుంది. ప్రభులో ఎప్పుడు నిలిచి ఉంటాం? ఆయన మాటను మనం పాటించినప్పుడు. కనుక ప్రభులో మనం నిలిచి ఉండేది మనం చూసుకోవాలి. ప్రభులో నిలిచి ఉంటే సమస్తమును కూడా మనం జయించే శక్తి ప్రభు నుండి మనకు కలుగుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మహాశక్తిని బట్టి, ఆయన శక్తి ఎలాంటి శక్తి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు దేవునిలో బలవంతులై ఉండుడి అనే మాట మనం చూస్తున్నాం. ఇంకా చూడండి దేవుని బిడ్డలారా, 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే ఆర్మర్ అంటే సర్వాంగ కవచాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మన బలవంతులుగా మనం ఉండాలన్నా, విశ్వాసంలో స్థిరంగా నిలవాలన్నా, అపవాదిని ఎదిరించాలన్నా ఈ యొక్క సర్వాంగ కవచాన్ని గురించి, ఫుల్ ఆర్మర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ సర్వాంగ కవచములో ఏమున్నాయి, ఏ ఆయుధాలు ఉన్నాయి, ఏ ఆయుధాలు మనం ధరించాలి? ఒక విశ్వాసగా ఏ ఆయుధాలు మనం ధరించుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా నిలబడుకొని ఎదిరించే శక్తి, ధైర్యంగా నిలబడే శక్తి, నిబ్బరంగా ఉండే శక్తి, నెమ్మదితో ఉండే శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే ఇక్కడ మనం చదివే వాక్యం నుండే కలుగుతుంది. దేవుళ్ళ చూడండి, ఆ సర్వాంగ కవచం ఏమిటి అని మనం చూసినట్లయితే 12వ వచనంలో, ఏదైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. 13వ వచనాన్ని మనం చదువుదాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, ఆపద్దినమందు మీరు వారిని ఎదిరించుటకును, వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై, సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు అనే మాట మనం చూస్తున్నాం. నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ప్రభువులో ఎట్లుండాలి? మనం బలవంతులై ఉండాలి. అలా విశ్వాసంలో ఎలా ఉండాలి? నిలకడగా స్థిరంగా ఉండాలి. అలా ఉండాలి అంటే అపవాదిని ఎదిరించాలి, మనం నిలకడగా ఉండాలి, నిలబడాలి విశ్వాస జీవితంలో. అంటే ఏం చేయమంటున్నాడు? సర్వాంగ కవచమును ధరించుకోండి అంటాడు. ఏంటి ఆ సర్వాంగ కవచం అంటే? దేవుని బిడ్డలారా, వాక్యములో ఉంది ఆ సర్వాంగ కవచాన్ని గురించి 2-3 విషయాలు మనం ధ్యానిద్దాం. 15వ వచనం, పాదములకు 14వ వచనం, మీ నడుమునకు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునడి. ఏలైనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకుని, నీతి అను మైమరువులు తొడుక్కుని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములు అన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణైన శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. చాలు. ఇవి
సర్వాంగ కవచం ఉన్నటువంటి ఆయుధాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి మీరు ధ్యానించండి, ఇవి నాకున్నాయా లేదా, ఈ ఆయుధాలు ఉన్నాయా లేదా. శత్రువు మీదకి వెళ్తున్నప్పుడు, ఒక శత్రువు మీదకి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక యుద్ధమునకు వెళ్తున్నప్పుడు ఆయుధం లేకుండా ఏ వ్యక్తి కూడా యుద్ధానికి వెళ్ళడు. ఆయుధాన్ని ధరించే ముందుకు వెళ్తాడు. ఆత్మీయ జీవితంలో మరి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ ఆయుధాలు ఉన్నాయి? ఈ ఆయుధాలు భౌతిక సంబంధమైన ఆయుధాలు కాదు, గన్స్ లేకపోతే కత్తులు, డాల్ అలాంటివి కాదు. ఈ ఆయుధాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆయుధాలు. ఏమిటి దీనిలో ఆయుధాలు అని మీరు చూసినట్లయితే ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తాను. దేవులారా, ఏంటి ఆయుధాలంటే సత్యము. సత్యం అనేది మన జీవితంలో ఉండాలి. ఒక దట్టిలాగా నడుమునకు కట్టుకుంటే ఒక దట్టిలాగా సత్యం, ట్రూత్ అనేది మనలో ఉండాలి. రెండవదిగా చూస్తే నీతి అను మైమరువు. నీతి అంటే బాడీకి వేసుకునే నీతి మనలో ఉండాలి. సత్యము, నీతి. సమాధానము. ఏంటంటే సమాధాన సువార్త అంటే ఒక జోడుతో పలిచాడు. మనం చెప్పులు వేసుకుంటామే, ఆ చెప్పులు ఏంటంటే సమాధానము అంటే ఏమి? సువార్త వలన అంటే పాదములకు సమాధాన సువార్త వలనే సిద్ధ మనస్సు అని జోడు. ఓ సిద్ధ మనస్సు అనేటువంటి సమాధానం, సిద్ధ మనస్సు అనేది మనకు కావాలి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తూ విశ్వాసం అనేది ఒక డాలు ఏంటి? ఆ యొక్క దుష్టుడు మన మీద వేసేటువంటి ఆయుధాలు వేస్తే వాటిని ఆర్పటానికి విశ్వాసం అనే డాలు పనికి వస్తుంది. విశ్వాసం అనేది ఒక డాలులాగా పనిచేస్తుంది. వాక్యం అనేది ఒక ఖడ్గం. వాక్యం లేకపోతే ఖడ్గం లేదు, విశ్వాసం లేకపోతే డాలు లేదు, చెప్పులు లేకపోతే నడవలేము. అవి ఏం చెప్పులు? సమాధాన సువార్తను సిద్ధమనేటువంటి చెప్పులు. నీతి లేకపోతే నడుముకు దట్టి లేదు. తర్వాత రక్షణని శిరస్సును తలకు దెబ్బ తగులకుండా ఏమిటి? రక్షణ కావాలి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ఆయుధాలు. ఇవి నువ్వు ధరించుకొని స్థిరంగా గట్టిగా నిలబడాలి. దీనిలో కొన్ని లేకపోయినా కొన్ని ఉన్న అన్నీ మనం కలిగి, ఆయుధాలన్నీ మనం కలిగి ఉండాలని చెప్తాడు పౌలు భక్తుడు. అయితే దేవుని బిడ్డలారా, మనం వాక్యం చదువుతాం. ఆయా సమయాలలో మనము ఈ వాక్యాన్ని మనం కలిగి ఇవి నాకు కావాలని మనం ఏం చేయాలి? ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని, వాక్యం నీలో ఉండాలి, విశ్వాసము నీలో ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆ సమాధానం నీలో ఉండాలి, రక్షణ నీలో ఉండాలి. ఇవన్నీ నీలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల నుండి నువ్వు ప్రతి పరిస్థితిని జయించగలటానికి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు నిలబడగలుగుతావు. అంత మాత్రమే 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవులారా, ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఏముంది దేవులారా అంటూ, ఈ విధమైన మీ సహోదరులకు ఇలాంటి కష్టాలు వచ్చినాయనైనా మీకు కొత్తవి ఏం కాదు, మీ కూడా వచ్చాయి అని చెప్తూ ఏమంటున్నాడు? విశ్వాసమునందు స్థిరులై ఎవరిని ఎదిరించాలి అంట. విశ్వాసమునందు స్థిరులై ఉండాలంట. అంటే మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం, ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? స్థిరమైన విశ్వాసం అంట. విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించడి. ఎవరిని ఎదిరించాలా? అపవాదిని. కానీ విశ్వాసం లేకుండా, విశ్వాసం స్థిరం లేకుండా వాడిని ఎదిరిస్తే వాడు గుర్తుపడతాడు నిన్ను. నువ్వు విశ్వాసం ఉందా, ప్రార్థన ఉందా, పరిశుద్ధత ఉందా, నమ్మకత్వం ఉందా, యథార్థత ఉందా, నీతి ఉందా, నిజాయితీలో నమ్మకత్వం ఉందా, ఆత్మీయతలో నమ్మకత్వం ఉందా, పరిశుద్ధతలో నమ్మకత్వం ఉందా, ఇవన్నీ కూడా పరీక్షిస్తాడు. కానీ మనం ఎంత బలహీనమైనా ప్రభు మీద ఆధారపడితే, ఆయన నామాన్ని మనం కలిగి ఉంటే వాడు మనల్ని ఏం చేయలేడు. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసమును స్థిరుల అపవాదిని ఎదిరించాలి. ఎదిరిస్తే వాడు ఏమవుతాడు? రెసిస్ట్ ద డెవిల్. అపవాదిని ఎదిరించాలంట. ఎదిరిస్తే వాడు ఏమవుతాడు? అక్కడి నుండి వాడు దాని కాను మీరు దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు అక్కడి నుండి వాడు పారిపోవును. కనుక విశ్వాసము అనేది స్థిరంగా ఉండాలి అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మొదట మనం దేవునితో
ఆ సహవాసం, దేవునితో నడిచే విధానాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో అనుదినము మనం నడిచే వారంగా ఉంటే విశ్వాసములో అంతకంతకు మనం బలపడుతూ వెళ్తాం. కనుక ఈ దినాన్న ఈరోజు ఒకవేళ మన పరిస్థితులు బాగుండొచ్చు, రేపొద్దున మన పరిస్థితులు బాగుండవు. ఎలా ఉంటాయో మనకు తెలియదు. దేవునిలా జాగ్రత్త గమనించండి. మనకు ఏమి జరుగుతుందో, ఏది సంభవిస్తుందో మనకు తెలియదు. అయితే నీవు స్థిరమైనటువంటి విశ్వాసము, దేవునిలో బలము కలిగి, నిరీక్షణ కలిగి, దేవుని యందు ఆయన త్రోవలో నడుస్తున్నప్పుడు నీకు ఎదురయ్యే ఏ పరిస్థితిని జయించగలవు. ఎందుకంటే ఆయన హస్తంలో నువ్వు ఉన్నా గనక, ఆయన హస్తంలో మనం ఉన్నాం కనుక అప్పుడు ఎంత పెద్ద దెబ్బ తగిలినా, ఏంటన్నాను, ఏమాట అన్నాను, ఎంత పెద్ద తగిలినా స్థిరంగా ఉంటే ఆ దెబ్బ మనల్ని ఏం చేయలేదు. ఎందుకంటే ఆ బలం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడు ఇచ్చాడు కనుక. ఒకవేళ మనం దైవిక బలాన్ని లేకుండా మనంతటా మనం వాడిని ఎదుర్కోవాలంటే ఈ లోకంలో ఎదుర్కోలేం, అపవాదిని ఎదుర్కోలేం. ఎంత పెద్ద దెబ్బ అయినా తగిలినా మనం స్థిరంగా ఉండాలి అంటే దేవుడు సహాయాన్ని మనం కోరుకోవాలి. హల్లెలూయా. కష్టమే దేవుళ్ళరా. మానవులుగా ఆయా సమయాలలో ఈ మాట నేను చెప్తున్నప్పుడు, ఈ వాక్యం చెప్తున్నప్పుడు అన్నీ ఒకవైపు, ఇప్పుడు ఎవరైనా మీరు వచ్చి నన్ను ఏమడుగుతారు, పాస్టర్ గారు నాకు ఓర్పు లేదు, నాకు ఓర్పు కోసం ప్రార్థన చేయమంటారు. ఏమంటారు, చాలా ఓర్పు లేదు, చాలా ఓర్పు ఉండటం లేదు, నోటి మీదనే జస్ట్ అనగానే కోప్పడుతున్నాను, చాలా బలహీనత ఉంది, నాకు ఈ సహనం కావాలి, ఓర్పు కావాలంటే మేమేం చేయాలంటే, ప్రభా ఈమె ఓర్పు అడుగుతుంది నాయన, ఈమెకు శ్రమలు ఈ ప్రభా అని మేము అడగాలి. ఏం అడగాలి? ప్రభా సహోదరి ఓర్పు కావాలంటుంది, పిల్లల మీద కోప్పడుతున్నాను, భర్త మీద కోప్పడుతున్నాను, ఇంట్లో ఉండే వస్తువులు విసిరేస్తున్నాను, ఇంటినంతా చల్లా చెదురు చేస్తున్నాను, కలహంతో ఇంటిని నింపుతున్నాను, ఎవరు సమాధానం అనుకోండి అందరి మీద కర్రలు తీసుకొని పరిగెత్తుతున్నాను, ఇక్కడ కూర్చో, ఇక్కడికి వెళ్ళు, అక్కడ పరిగెత్తు అని అజ్మాయి చేస్తూ, గొడవ చేస్తూ వారంటారు, అన్న నాకేం నెమ్మది లేదన్నా, ఏం సమాధానం లేదు, కనుక నాకు ఓర్పు కూడా రావాలన్నా ప్రార్థన చేయని అంటారు. అది ఓర్పు అడిగితే డైరెక్ట్గా ఓర్పు ఏడు దేవుడు. ఓర్పు ఎప్పుడు వస్తుందంటే శ్రమ ద్వారా ఓర్పు వస్తుంది, కష్టం ద్వారానే ఓర్పు వస్తుంది. ఒక ఓర్పు అనేది మనలో రావాలంటే శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమల యందు సంతోషపడదాం, అతిశయపడదాం అని. శ్రమల యందు అతిశయపడడం, సంతోషపడడం ఎవరికి సాధ్యమవుతుంది? ఏ శ్రమలు లేకుండా మాకు సహాయం చేయనైనా అని ప్రార్థన చేస్తాను తప్ప, ప్రభువా నాకు శ్రమలు కావాలని ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఒక వ్యక్తిలో ఆ సాత్వికము, లేకపోతే ఒక వ్యక్తిలో ఆ ప్రేమ, ఆ తగ్గింపు ఎక్కడి నుండి వస్తాయి? శ్రమ పడిన వ్యక్తిలోనే వాడతాయి. ఏం శ్రమ పడిన వ్యక్తిలో ఉండవు. కనుక దేవుని బిడ్డలారా, మన విశ్వాసములో స్థిరంగా ఉండటానికి స్థిరంగా ఉండాలి. ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఉంటే, స్థిరంగా ఉంటే అది కొద్ది కాలం ఆ సమస్య నీ దగ్గర నుండి అది తొలగిపోతుంది. దేవుడరా, ఆ సమస్య నీ దగ్గర నుండి తొలగిపోతుంది. ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. అందరం కూడా ఆ వచన భాగాన్ని మనం చూద్దాం. 15 కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. మన ప్రయాస ప్రభునందు ఏంగంట? వ్యర్థము కాదని ఎరిగి. ఏం ప్రయాస? ఎలాంటి ప్రయాస? ప్రభులో లేకుండా ప్రయాస, ప్రభులో ఉండి ప్రయాసన? ప్రభులో ఉండి పడే ప్రతి ప్రయాసకు ఫలితం ఉంటుంది. ప్రభులో లేకుండా పడేటువంటి ప్రయాస, ప్రభులో ఉండేటువంటి ఆ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ప్రభును పక్కన పెట్టి నువ్వంతా వ్యర్థంగా ప్రయాసపడితే ఆ ప్రయాసలో ఫలితం ఉండదు.
కనుక నువ్వు ప్రభువును కలిగి ఆయన చిత్తానుసారంగా పడేటువంటి ఆ ప్రయాసలో నీకేముంటుంది? ఫలం ఉంటుంది. అదే చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఏమంటాడంటే ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను. ఎటుంటుందంటే దేవుని బిడ్డారా, స్థిరత్వం లేని వాళ్ళు ఎలా ఉంటారంటే మొన్నేమో కలిశారు, ఇద్దరు మాట్లాడుకున్నారు, మొన్నేమో కలిశారు, మొన్నేమో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, నిన్నేమో దగ్గర కూర్చొని మాట్లాడారు. ఈరోజు ఏమో వారు ఏం చేశారంటే ఫోన్లు చేసుకొని నీకు నాకు సంబంధం లేదా అంటున్నారు. మొన్నేమో కలిశారు, నిన్నేమో ఏం చేశారు, దగ్గర కూర్చొని తినిపించుకున్నారు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నువ్వు లేవు అని నేను లేవు, మొత్తం పైన మాట్లాడుకున్నారు. ఈరోజు ఏంటంటే ఇద్దరు చిసాబ్ చేసి పెట్టుకున్నారు ఫోన్లు. నీకు నా అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదని. ఏంది అది? అది పవిత్రమైన బంధమా లేకపోతే పవిత్రమైన ప్రేమనా? పవిత్రమైన ప్రేమ, పవిత్రమైనటువంటి బంధంలో ఏముంటుందంటే స్థిరత్వం ఉంటుంది. ఆ ప్రేమలో, పవిత్రమైన బంధంలో స్థిరత్వం ఉంటుంది. కనుక మనము తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ నిర్ణయాలు స్థిరంగా ఉండాలి. మనలో స్థిరత్వం అంటే ఆ నిర్ణయాలు కూడా అలాగనే ఉంటాయి. అందుకే అంటాడు దేవుని వాక్యములు మనం చూస్తున్నాం, స్థిరులను కదలని వారు. కదలడు, ఎంత కష్టం వచ్చినా కదలడండి. అబ్బా ఎంత గట్టిడైనా చాలు, ఎంత కష్టం వచ్చినా ఎంత ధైర్యంగా ఉన్నాడో చూడండి. ఆయన ధైర్యం చూస్తుంటే ఆయన ధైర్యం లాగా నాకు లేదని అనుకుంటున్నా. ఎంత ధైర్యం! ఎంత కష్టం వచ్చినా కదలకుండా అంత ధైర్యంగా ఉండగలుగుతున్నా. ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు, ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ధైర్యంగా ఉన్నవారు ఏం చేస్తారంటే వారు ధైర్యంగా ఉంటూ ఇతరులను ధైర్యపరుస్తూ ఇతరులను సిద్ధపరుస్తారు. పిరికి వారు ఏం చేస్తారంటే వారు పిరికిపడుతూ ఇతరులు కూడా పిరికితా. అమ్మా ఏమనుకుంటువి అంటే వాళ్ళు గుండె పగిలిపోయా. అంతెందుకు, ఓ అర్ధరాత్రి ప్రయాణం చేయాలి, పొలంలో ప్రయాణం చేస్తున్నారు. ఒక వ్యక్తి ధైర్యం గల వ్యక్తి, ఇంకొకడు పిరికోడు, చిన్న చెట్టు కట శబ్దం వచ్చినా అని భయపడేవాడు. ఎట్టుంటుంది సంగతి? అర్ధరాత్రి ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు కటిక చీకట్లో. ఊహించుకోండి కొంచెం, పొలాలలో మరి పొలంలో కావిలు ఉండే వారు ఏం చేస్తారు, అర్ధరాత్రిలో వారు ఏం చేస్తారు, అక్కడ పోయి పండుకోవడానికి, పొలం దగ్గర పండుకోవడానికి వెళ్తారు. వెళ్తున్నప్పుడు వారికి దారి కనపడదు. ఇప్పుడు రోజులంటే లైట్స్ అవన్నీ ఉన్నాయి, ఛార్జింగ్ లైట్స్ ఉన్నాయి, వాటి ఉపయోగించుకుంటారు. కానీ ఆ రోజులలో ఒక కర్ర తీసుకునేవారు. కర్ర తీసుకొని, ఎందుకు కర్ర అంటే కర్ర అడుగు వేసినప్పుడంతా కర్రను ముందు వెనకాల భూమి మీద శబ్దం చేస్తూ కర్రతో కొడుతూ వెళ్తారు. ఆ భూమి మీద ఆ కర్రను కొడుతున్నప్పుడు శబ్దం వచ్చినప్పుడు ఏదైనా విష సర్పాలు ఉంటే పక్కకు పోతాయి దారికి. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు రాత్రిపూట కావిలి వారు ఏం చేస్తారంటే కర్ర తీసుకొని నడుచుకుంటూ ఆ శబ్దం చేస్తూ వెళ్తారు. అందులో పక్కనటువంటి వ్యక్తి ఆ ధైర్యం బాగా పిరికివాడు ఉన్నాడు అనుకో, ఏం చేస్తాడు? గట్టిగా కేకలేస్తాడు ఏదైనా కానీ. అంటే ఒక పిరికివాడు మనతో ఉంటే అతను ఉండే వ్యక్తి కూడా అతని కూడా ధైర్యం చెడుతుంది. అంతెందుకు దేవుడు కదా, ఒక విద్యంలో 10 మంది ధైర్యస్తులు అనుకో, వారిలో ఒకడు బారిపోయాడు అనుకో, ఇంకొకడు బారిపోయాడు అంటే మిగతా 8 మంది ఏం చేస్తారు? న్యాచురల్ వీరు కూడా బారిపడతారు. ఈ 8 మంది ప్రాణాన్ని తెగించారా, అక్కడ ఎంతమంది అయినా వారు పారిపోతారు. ధైర్యము అనేది దేవుడిచ్చేది. ఎట్టి సమస్యనైనా మనకి జయించగలడానికి ఆ స్థిరత్వాన్ని మనం కలిగి ఉండాలి, స్థిరులమై ఉండాలి అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవులారా. అంత మాత్రమే కాకుండా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ప్రభు యొక్క కార్యం అభివృద్ధి అంటే ప్రభు కార్యం ఏంటి? ప్రభు కార్యం మన కార్యాలు, మన పనులు చేసుకుంటున్నాం. దేవుని పని కూడా ఉంది కదా. మన పనులు మనం చేసుకోవాలా, అది మనకు బాధ్యత. మన పనులు మనం చేయాలి.
అదే విషయంలో దేవుని పనులు కూడా, దేవుని కార్యాలు కూడా ఉన్నాయి. ఈ సంఘం ఉంది. ఈ సంఘములో ఏమిటి కొరతలు? ఈ సంఘము దేవుని సువార్తను ప్రకటించడానికి, ఆత్మలను సంపాదించడానికి, అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ విశ్వాసాలను సన్నద్ధులు పరుస్తున్నప్పుడు ఈ సంఘానికి ఉన్నటువంటి అవసరతలు ఏంటి, అక్కర్లేంటి, దీని యొక్క రెంట్ ఎలా కడుతున్నాడు పాస్టర్ గారు? మీటింగులు పెడుతున్నప్పుడు దాని ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి. బయటికి వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు ఏదైనా ఈ సంఘం ద్వారా సువార్త ప్రకటించడానికి దాని ఖర్చులు ఏమిటి, దీని విషయంలో నా వంతు ఏమిటి, పరిచర్యలో నా వంతు ఏమిటి అని మనము ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు, ఆయన పనిలో మన వంతు మనకున్నటువంటి దేవుడిచ్చిన దానిలో నుండి ఔదార్యముతో ఏం చేయాలి? విత్తాలి. అంటే సంఘాన్ని అభివృద్ధి పరచటానికి, సంఘ పరిచర్యను, దేవుని పరిచర్యను అభివృద్ధి పరచటానికి, సువార్తను మనం పంచుకోవడానికి, సువార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏం కావాలి? దేవుని బిడ్డలారా, ఒక సహోదరి మీకు చెప్పాను, ఈ కెమెరా ఇచ్చినటువంటి ఒక సహోదరికి ఆమె ఏమనిందంటే, మీరు అనేకులకు భోజనం పెడతారు కదా, నేనే తింటే ఏమవుతుందో అనేకులకు మీరు భోజనం పెట్టగలుగుతారు, అది మీకు ఇస్తే. భోజనం ఏంటి? వాక్యం. కనుక ఈరోజు ఆమె త్యాగం చేయటం వల్ల మనం ఈ షార్ట్ మెసేజెస్ చేస్తున్నాం, కొన్ని వాక్యాలు మనం ప్రకటించగలం. మనకు దేవుడిచ్చిన సామర్థ్యం మేరకు మనం చేయగలుగుతున్నాం. చిన్న సంఘమైన దాని ద్వారాగా కొంతమందికైనా వాక్యం వారికి చేరుతుంది. అంటే ఆమె ఎలా ఆలోచించింది? ఆమె దగ్గర పెట్టుకుంటుంటాయి డబ్బులు, ఆమె సొంతానికి ఖర్చు పెట్టుకోవచ్చు, పిల్లల చదువు పెట్టుకోవచ్చు. కానీ ఆమె దేవుని పని కొరకు వివేచనతో ఎలా విత్తింది? కనుక మన వంతు ఒక వంతు ఏముంది? మనం దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలంటే ప్రభు యొక్క కార్యములో కూడా, ప్రభు యొక్క పనిలో కూడా మన వంతు, మన సహాయము ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. ఇంకొక విషయం దేవుని బిడ్డలారా, ఇచ్చుట కన్నా పుచ్చుకొనుట కన్నా విచ్చుట ఏది ధన్యత? పుచ్చుకొనుట కన్నా ఇచ్చుట ధన్యత. ఆ ధన్యతలోకి మనం చేరాలి. హల్లెలూయా. కనుక ఇదే అంటాడు, ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉండాలి అంటాడు. నేనేం చేయగలను దేవుని కొరకు? ఇప్పుడు మన దగ్గర ఒక 10,000 ఉందనుకో, ఏం కొనుక్కోవాలని అది ఆలోచన కాదు. ఉండాలా, మన అవసరతలు తీర్చుకోవాలా, అది అవసరమే. దేవుని బిడ్డలారా, మీ కుటుంబ అవసరతలన్నీ పక్కన పెట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పడం లేదు. ఏంటంటే, నేను ఈ పని, ఈ సత్కార్యం చేస్తున్నప్పుడు దీని నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఏమి ఇత్తకుండా నువ్వు పంటకు వస్తావా? ఏమి ఇత్తాకు. పొలం ఉంది, చాలా విస్తారణ 10 ఎకరాల పొలం ఉంది, దున్నలేదు, విత్తనం వేయలేదు, పోయి కొడువేలు పోయి కోసుకోగలవా? అవుతుందా? సాధ్యమవుతుందా? ఒకటే గమనించండి, దేవుని పనిలో, దేవుని రాజ్యములో నువ్వు విత్తకుండా నువ్వు కోయవు, అది అసాధ్యం. మరి ఏమి ఇత్తాలి? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చి, కొంచెం నీవు నెల నెల కొంచెం సంపాదించడానికి సామర్థ్యం ఇచ్చినప్పుడు ఆ సామర్థ్యంలో ఎవరికి ఇవ్వాలి? ఆ దేవుడు ఇచ్చింది కదా. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చుట అనేది దేవుని పనిలో, నువ్వు యొక్క పనిలో నువ్వు ఇవ్వటం అనేది నీ వ్యక్తిగత విషయమే, అదేవిధంగా దేవుని ఆజ్ఞ కూడా. కనుక ఆ పని మనం చేస్తున్నప్పుడు నువ్వు పరిశీలించాలి ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయని. కనుక దేవులారా, ప్రభు యొక్క పనిలో మనమందరం కూడా మన హస్తం ఉంటే, ఆ పనిలో మనం సహాయపడేవారంగా ఉంటే ఏమవుతుందంటే కొన్ని తరాలకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి సిద్ధపరిచేవాడుగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు విత్తుతూ ఉన్నావంటే ఒక ఆమెనంట, ఏంటమ్మా నువ్వు వచ్చిన వాళ్ళందరికీ అలాగా పాస్టర్లకు డబ్బులు ఇస్తుంటావని అంటే, దేవుడారా, ఇంకొక విషయం, ఇవ్వాలనే ఉద్దేశంతో, మోటివ్తో నేను చెప్పడం లేదు సుమా, అది నీ వ్యక్తిగత, ఆ మోటివ్ నేను చెప్పడం లేదు. అంటే వాస్తవాన్ని చెప్తున్న సంగతిని, సత్యాన్ని. ఒక తల్లిగారు కుమారుడు, అమ్మ ఏంటమ్మా అందరికీ ఇస్తుంటావు అన్నాను. కుమారుడు అన్నాడు, ఇదంతా మీరు దీవించబడటానికి నేను చేసేది అనిందంట. ఏమనిందంట?
ఇదంతా నేను చేసేది ఏం తెలుసా, ఆ తర్వాత మీరు దీవెనలు పొందుతారు, ఆ దీవెన మీరు చూస్తారని. ఆమె చేసిన పని కొన్ని పెట్రోల్ బంకులు వాళ్ళకు వచ్చినాడు. తర్వాత పెట్రోల్ బంకులే చాలా చాలా ధనవంతులై, అంటే ఇది బాగుంది ఇచ్చే మనకి ఇస్తాడంటే బామ్మూడితో వెళ్ళిపోకండి, మళ్ళా అది కూడా ప్రమాదకరమైంది. ఏం లాభం, నాకేం నష్టమేంది, 100కి వచ్చి వేయిస్తుంది, నాకేముంది వచ్చేదే అని ఆ మోటివ్తో ఇస్తాకండి. రాంగ్ మోటివ్గా కాదు, నిష్కపటమిటి హృదయంతో, యథార్థ హృదయంతో ఆ సమయాన్ని బట్టి. కనుక దేవుళ్ళరా, నాకు సమయం చివరికి ఒక వాక్యం చదివి ముగిస్తాను. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 6వ వచనం. అట్టివారు, అది ఎప్పుడునూ, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము. అట్టివారు అంటే పేరుంది, ఎలాంటి వారు సత్క్రియలు చేశారో వారి గురించి రాయబడింది. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. కనుక ప్రియమైన దేవుడరా, ఈ దినాన మనకు దేవుడిచ్చిన సందేశం జాగ్రత్త వినండి. నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. నీకు ఎదురయ్యే పరిస్థితిలో నువ్వు స్థిరంగా నిలబడాలి అంటే నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఈ దినాన ఎలాంటి విశ్వాసము, అపనమ్మకాన్ని, సందేహాన్ని నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు విశ్వాసంలో బలం కలిగి ఉండాలి, స్థిరంగా ఉండాలి, దేవులో నిలిచి ఉండాలి. ఎలాంటి పరిస్థితినా తట్టుకోగలిగేటువంటి స్థిరమైన బలమైన విశ్వాసాన్ని కలిగి ముందుకు వెళ్ళాలి. మనం ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, మీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. అవును తండ్రి, బలహీనమైనటువంటి పరిస్థితులు, పోరాటాలు, ఇబ్బందులు, సమస్యలు మాకు ఎదురువైనప్పుడు ప్రభువా, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. అటు విశ్వాసంలో మేము బలపడుతున్నాయన, స్థిరమైన విశ్వాసం కలిగినాయన, నీ యందు ఫలించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.